మరి ఈరోజు ఇంత చక్కగా పార్టీలో ఇంత మంచి పేరు తెచ్చుకున్నానంటే నిజంగా నా పై ఉన్న స్థాయి నాయకులందరూ కూడా చాలా కృషి చేశారు. మండల నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయికి నాయకుల వరకు కూడా ఎలాగైనా సరే రాజకీయాల్లో ప్రోత్సహించాలా, కుర్రోడికి మంచి భవిష్యత్తు ఉండాలి, కష్టపడుతున్నారు పార్టీ కోసం అని ఒక ప్రేరేపణ తీసుకొచ్చి పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి కార్యక్రమాలు కూడా నన్ను డెవలప్ చేస్తూనే ఉన్నారు. అందుకు మా యొక్క జిల్లా నాయకులకు కానీ మండల నాయకులకు కానీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఇంత చక్కటి జిల్లా సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా నన్ను అపాయింట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. అలాగే మా మండల నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మా సహచర్యులు ఎప్పుడు మా మీద ఉండాలని ఆశపడుతున్నాను. పార్టీ బలోపాతానికి ఎప్పుడు నేను కృషి చేస్తాను, శక్తివంతులు లేకుండా కష్టపడతాను. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమాన్ని సరే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈరోజు యువత అంతా కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువజన విభాగం అంతా కూడా కలిసి అంతా కష్టపడుతుంది. అందరం కూడా కష్టపడి రేపొద్దున్న రానున్న రోజుల్లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అని చేసే వరకు కూడా ప్రతి యువజన విభాగం కుర్రోళ్ళు కూడా కష్టపడతామని మాటిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీ ఇంకా మంచి ముందుకెళ్లాలని ఆశపడుతున్నాం. నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా నాయకులైనటువంటి అమరన్నయ్య గారికి, పార్టీ అధ్యక్షులు అమరన్నయ్య గారికి, అలాగే మా అధ్యక్షులు వెంకటేష్ గారికి, అలాగే జోనల్ ప్రెసిడెంట్ల గారికి, అలాగే మండల స్థాయి ఉన్న నాయకులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతగా ప్రోత్సహించినటువంటి మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.